తులా రాశి వారికి సెప్టెంబర్ 28, 29 తేదీల్లో మీకు దుఃఖం దూరం కాబోతుంది. ఆనంద బాష్పాలు రాబోతున్నాయి. తులా రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులా రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. తులా రాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులా రాశి వారి స్వభావాన్ని చూసినట్లయితే ఈ రాశి వారు ఎంతో చురుగ్గా ఉంటారు. నిర్ణయాల విషయంలో మాత్రం ఎంతో తెలివిగా ప్రవర్తిస్తారని చెప్పుకోవచ్చు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే పూర్తిగా దాని గురించి తెలుసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు. పైపైన తెలుసుకుని నిర్ణయాలు తీసుకోవడం ఈ రాశి వారికి అస్సలు నచ్చదు. అలానే ఈ రాశి అన్నిటిలో కంటే చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. చిన్నప్పటి నుండి కూడా వీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు. కానీ యవ్వనం వచ్చేసరికి మాత్రం వీరు తమ కష్టంతో ఉన్నతమైన పొజిషన్లో ఉంటారు. అలానే నలుగురికి సహాయం చేసే మనస్తత్వం కూడా ఈ రాశి వారిలో ఎక్కువగానే ఉంటుంది. తులా రాశి వారికి ఎప్పుడూ కూడా స్థిరాస్తులు కొనుగోలు చేయడం, తమ భవిష్యత్తు తరాలకు అందించాలనే ఆసక్తి అధికంగా కనిపిస్తుంది. ఈ రాశివారు జీవిత భాగస్వామి పట్ల ఎక్కువగా ప్రేమను పెంచుకుంటారు. అలానే కోపం అనేది చాలా తక్కువగానే ఉంటుంది. ప్రతి దానిలో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి ఎవరు కూడా శత్రువులు తక్కువగానే ఉంటారు. ఇతర వ్యక్తులు కూడా వీరికి వారి సమస్యలు చెప్పుకోవడం వల్ల వారికి సమస్యలు తీరుతాయని భావిస్తారు. కానీ తనకి ఎంత కష్టం ఉన్నా కూడా తులా రాశి వారు మాత్రం తన కష్టాన్ని బయట పెట్టరు. ఎప్పుడు కూడా వీరి భావాలు అందరితోనే షేర్ చేసుకోరు. అందరితో కూడా కలిసే మనస్తత్వం ఉంటుంది, కానీ కలవడానికి కొంచెం అధిక సమయం పడుతుందని చెప్పుకోవచ్చు. తులా రాశి వారికి ఎంతమంది పోటీ ఉన్నప్పటికీ కూడా దానంతటినీ ఎదుర్కొని తానే నెంబర్ 1 స్థానంలో ఉండాలని కోరుకుంటారు. దానికి తగ్గట్టే కష్టపడుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వడానికి ఇష్టపడరు. తన సొంత ఆదాయం పైన ఆధారపడతారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించి సెప్టెంబర్ 28, 29 ఈ 2 తేదీలు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 2 తేదీల్లో మీరు ఒక అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు. అలానే మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే వివాహాల కొరకు ప్రయత్నాలు చేసేవారికి వివాహ విషయంలో శుభవార్తలు వినడం, అనుకున్న సంబంధాలు కుదరడం, వ్యాపార రుణాల కొరకు ఏవైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ వ్యాపార రుణాలు కొంచెం ముందుకు వెళ్ళడం లేదా రుణాలు మంజూరవడం, ఇటువంటివన్నీ కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకి 2 తేదీల్లో మీరు రాసినటువంటి పరీక్షలకు సంబంధించి ఉత్తీర్ణత అనేది సాధించడం, లేకపోతే విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎప్పుడూ కూడా కొత్త విషయాలు తాను తెలుసుకుని ఇన్ఫర్మేషన్ 10 మందికి చెప్పాలనుకుంటారు. గురువులతోనూ పెద్దలతోనూ అధిక సమయాన్ని గడుపుతూ నాలెడ్జ్ అనేది పెంచుకోవడానికి ఈ రాశి వారు ఎక్కువగా ప్రయత్నిస్తారు. అలానే వ్యాపార పరంగా మాత్రం వెనకడుగు వేసే మనస్తత్వం ఉండదు. ఓటమిని మాత్రం అస్సలు అంగీకరించరు. ఎంత కష్టమైనా కూడా వ్యాపారంలో ముందుకు వెళ్ళడమే రాశి వారి యొక్క నైజంగా చెప్పుకోవచ్చు. అలానే ఎప్పుడు కూడా తన వల్ల ఎవరూ బాధపడకూడదని అనుకుంటారు. చేతనైతే సహాయం చేయడం తప్ప, లేకపోతే వారి పని వారు చేసుకుంటారు తప్ప ఇతరుల విషయాల్లో ఎక్కువగా తలదూర్చరు. అలానే ఈ రాశివారి కుటుంబపరమైన జీవితం ఈ మాసం అంతా కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలకి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు. తోబుట్టువుల మధ్య ఏవైనా మనస్పర్ధలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. నిర్ణయాల విషయంలో మీ యొక్క అభిప్రాయాలకు గౌరవం ఇవ్వడం జరుగుతుంది. అలానే మీరు చెప్పినటువంటి పనులు అందరూ కూడా చేస్తారు. మీ మాటకు అందరూ కట్టుబడి ఉండటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఎంతో కాలంగా భార్యాభర్తల మధ్య సాగుతున్నటువంటి వివాదాలు కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. తులా రాశి వారు ఆరోగ్య విషయంలో మాత్రం ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. పెద్ద సమస్యలు ఏమీ ఇబ్బంది పెట్టవు, కానీ వర్క్ మీద ఎక్కువగా దృష్టి పెడుతూ సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల శరీరం వీక్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆరోగ్యంపై మీరు కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. మానసికంగా మాత్రం ఎక్కువగా ఒత్తిడి పెంచేసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు ఏదైనా అనుకున్నారంటే అది అయ్యే వరకు కూడా వదిలిపెట్టరు. అలానే కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్ విషయంలో ఈ సమయం నుండి కూడా మీకు గ్రహాల యొక్క మార్పు అనేది అనుకూలంగా కెరియర్ అభివృద్ధి వైపుకు సాగే విధంగా తోడ్పడతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా
కెరియర్ పరంగా ఎంతో కాలంగా చేసేటువంటి సెటిల్మెంట్ ప్రయత్నాలకు సంబంధించి శుభవార్తలు వినే అవకాశం అధికంగా కనిపిస్తుంది. అలానే ఉద్యోగ రీత్యా చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎవరైతే నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి ఖచ్చితంగా అనుకున్న ప్రదేశాల్లో ఉద్యోగం లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. మీకు మీ పై స్థాయి అధికారులకి మధ్య మంచి సంబంధాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగ ప్రదేశంలో గౌరవ మర్యాదలకు ఎలాంటి లోటు ఉండదు. తులారాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా ఈ మాసంలో కొంచెం అనవసర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొనటం వల్ల తరచూ ఖర్చు చేస్తూ ఉంటారు. అలానే స్త్రీలకు అలంకరణ ఆభరణాలపై మరింత ఆసక్తి పెరిగి వాటిపై అధికంగా డబ్బు ఖర్చు చేయడం జరుగుతుంది. సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. బెట్టింగ్లు, జోదాలకి మాత్రం చాలా వరకు దూరంగా ఉండండి. కొంతమంది మీ స్నేహితులే మిమ్మల్ని బెట్టింగ్లు, జోదాల వైపు వెళ్లే విధంగా ప్రేరేపించడం జరుగుతుంది. అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే అటువంటి వారిని గుర్తించి వారికి దూరంగా ఉండటమే మంచిది. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. సహజంగా ఈ రాశివారు సమాజంలో గౌరవ మర్యాదలకు, పేరు ప్రఖ్యాతులకు, హుందాతనానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ అవన్నీ కూడా తమ దగ్గర ఉండాలని కోరుకుంటారు. డబ్బుకు కూడా జీవితంలో ఎక్కువగానే ఇంపార్టెన్స్ ఇస్తారు. నిరంతరం కూడా డబ్బు సంపాదించాలనే కోరిక వీరికి అధికంగా ఉంటుంది. అయితే ఈ రాశివారు ఎవరిని మోసం చేయడానికి మాత్రం ఇష్టపడరు. కొన్ని సందర్భాల్లో ముక్కుసూటిగా మాట్లాడటం వల్ల అవతలి వారు వీరిని శత్రువులుగా చూస్తారు. వ్యాపార ప్రదేశాల్లో మిత్రుల కంటే శత్రువులే అధికంగా ఉంటారు. వీరి యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేని వారు ఎక్కువ మంది ఉంటారని చెప్పుకోవచ్చు. ఇలాంటి నరదిష్టి, నరఘోష ఫలితాలు తొలగిపోవడానికి ప్రతిరోజు కూడా స్నానం చేసే నీటిలో కల్లుప్పును వేసుకోవడం, ఒకవేళ కుదిరినట్లయితే శనివారం అలానే అమావాస్య రోజుల్లో ఖచ్చితంగా కల్లుప్పును వేసుకొని స్నానం చేయండి. నరదిష్టి, నరఘోష ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది. తులారాశికి సంబంధించి గృహ నిర్మాణాలకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. స్థిరాస్తుల విషయంలో శుభవార్తలు తొందరలోనే వినబోతున్నారు. వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి కోర్టులో ఏవైనా తగాదాలు జరుగుతూ ఉన్నట్లయితే తీర్పులు అనేవి మీకు అనుకూలంగానే వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలానే ఈ సమయంలో కుటుంబంలో కూడా కొంతమంది నూతన వ్యక్తుల ప్రవేశం ఉంటుంది. ఈ ప్రవేశం వల్ల మరింత ఆనందంగా ఉంటారు. అలానే ముందు చెప్పినటువంటి 2 తేదీలు ఏవైతే ఉన్నాయి ఈ 2 తేదీల్లో మాత్రం మీ ఇంట్లో అదృష్టకరమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి 2 తేదీల్లో మీరు ఇంట్లో దేవుణ్ణి పూజించుకుంటూ ఉండడం, బయటకు వెళ్ళినప్పుడు కూడా దైవ దర్శనం చేసుకుని వెళ్ళినట్లయితే అన్ని పనులు అనుకూలిస్తాయి. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.